హలో వెల్కమ్ బ్యాక్ టు అక్షయ ఆర్గానిక్ గార్డెనింగ్. ఈ రోజు వీడియోలో పీస్ లిల్లీ కంప్లీట్ కేర్ గురించి తెలుసుకుందాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి పీస్ లిల్లీ ప్లాంట్. ఇది ఒక ఇండోర్ ప్లాంట్ అండ్ అలాగే నాసా అప్రూవ్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్లో ఇది ఒక ప్లాంట్ అండి. అండ్ ఇందులో 2 వెరైటీ ప్లాంట్స్ ఉంటాయి, ఒకటి డ్వార్ఫ్ అండ్ లార్జ్ వెరైటీ. నా దగ్గర ఉంది డ్వార్ఫ్ వెరైటీ. ఇది మనం దీనికి సన్లైట్ ఎంత అవసరం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి సన్లైట్ అనేది మ్యాక్సిమం అవసరం లేదండి. మినిమం అంటే మార్నింగ్ 1 hour 2 hours సన్లైట్ సరిపోతుంది. మనం సెమీ షేడ్లో పెట్టుకున్నా కూడా చాలా బాగా గ్రో అవుతుంది. అండ్ అలాగే మనకి ఇది మొక్క అనేది స్టెమ్ కటింగ్తో కాకుండా మనం పక్క నుండి మొలకలు అనేవి వస్తాయి, దాంతో మనం మళ్ళీ ఇంకా ఎక్కువ ప్లాంట్స్ అనేది చేసుకోవచ్చు. మనం అలాగే ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాలి. అండ్ ఇది మొక్క కొన్న వెంటనే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవద్దు. అండ్ ఇది మనం మొక్క కొన్న కొన్ని డేస్కి అట్లీస్ట్ ఒక 4 to 5 days మన ప్లాంట్ సరౌండింగ్స్లో పెట్టుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. నేనైతే ఇది కొన్నప్పుడు ఫ్లవరింగ్ లేదు, కొన్న తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేనైతే ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాను. అండ్ దీనికి సాయిల్ మిక్చర్ వచ్చేసి మనకి నార్మల్గా గార్డెన్ సాయిల్, కోకోపిట్, అలాగే మనం కొంచెం కాంపోస్ట్ ఇచ్చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా నేను ఆల్రెడీ సాయిల్ మిక్చర్ కలిపేసి పెట్టుకున్నాను. దీంట్లో ఆల్రెడీ ఎర్త్ వార్మ్స్ కూడా ఉన్నాయి, మీకు చూపించాను కదా. ఇది మనం దీంట్లో కొద్దిగా సాయిల్ అనేది పక్కకు తీసుకొని మనం ఆ మొక్కని ఇందులోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. అండ్ అలాగే వాటరింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది సాయిల్ జస్ట్ తడిగా ఉంటే సరిపోతుంది, తేమ ఉంటే సరిపోతుంది. అండ్ జస్ట్ వాటరింగ్ అనేది ఇనఫ్. దీనికి ఎక్కువ కాంపోస్ట్, న్యూట్రియంట్స్ అలాంటివి మనం ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువ అవసరం లేదు. మనం వాటరింగ్ చేసినప్పుడు అన్ని ప్లాంట్స్తో పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన వాటర్ అలాంటివి ఇస్తే సరిపోతుంది. అప్పుడప్పుడు వర్మి కాంపోస్ట్ ఇవ్వచ్చు, కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ కూడా ఇవ్వచ్చు, అది కొన్ని మంత్స్కి ఒకసారి. ఇలా అయితే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత మనం వాటరింగ్ అవసరం లేదు, ఎందుకంటే సాయిల్ ఆల్రెడీ వెట్గా ఉంది కాబట్టి. ఒకవేళ సాయిల్ మీరు డ్రై సాయిల్లో ట్రాన్స్ప్లాంట్ చేసినట్లయితే లైట్గా వాటర్ చేసుకొని నెక్స్ట్ టైం వాటరింగ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా సాయిల్ అనేది డ్రై ఉంటేనే వాటరింగ్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సెమీ షేడ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ తగిలితే లీవ్స్ అనేవి బ్లాక్ అయిపోయి ప్లాంట్ అనేది చనిపోయే అవకాశం ఉంటుంది. సో సెమీ షేడ్లో పెట్టుకోవాలి. అవసరమైతే ఇండోర్ కూడా పెట్టుకోవచ్చు. మార్నింగ్ సన్లైట్కి కాసేపు ఉంచితే సరిపోతుంది. ఇది ఇలా పీస్ లిల్లీ వీడియో అండి, కంప్లీట్ కేర్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.